మోసపోయిన కార్యకర్తలం బాంచందుర అంటూ కాళ్ళ దగ్గర ఉంటూ జెండాలు మోసి జైలు కొట్టి ఎండనక వాననక నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిన కార్యకర్తలం. ఈ కార్యక్రమం జరగాలన్న కర్త కర్మ క్రియగా ముందుండి శ్రమించి పస్తులున్న రోజులు మావి. బుక్కడు బువ్వ తినకున్నా సరే మా నాయకుడు గెలిస్తే మా బతుకులు మారుతాయని, మా పిల్లల జీవితాలు మారుతాయని అనుకున్నాం. కానీ నాయకుడు గెలిచి గద్దెనెక్కాక మారింది నాయకుల జీవితాలు, వారి తలరాతలు. మాకు మిగిలింది మాత్రం చేతిలో బోడి బోకి చిప్పలు. అప్పుడు అర్థమైంది మోసం చేయటం దొంగ నాయకుడి లక్షణం, మోసపోవటం పేద కార్యకర్తల వద్దు అని. ఇకనైనా మేలుకున్నాం, దొంగ నాయకులకు బుద్ధి చెబుతాం. కార్యకర్తలారా చావు, దేశ్ కు బచావో. కృష్ణ యాదవ్. సో నేను ఈ రోజు ఈ మెసేజ్ ప్రజలకు ఇవ్వడం జరుగుతోంది. కార్యకర్తలు ఈనాడు మనం చూసుకోవాలి, కార్యకర్తలను పట్టించుకునేటటువంటి దాఖలాలు చాలా తక్కువ. ఈనాడు దొంగ నాయకులు, అవినీతి రాజకీయం కొనసాగుతూ ఉంది. కాబట్టి ఈనాడు కార్యకర్తలు లేని ఏ కార్యక్రమం జరగదు, కార్యకర్తలు లేని ఏ ప్రోగ్రాం చేయడానికి రాజకీయ నాయకుడు ముందుకు రాదు. కార్యకర్తలు జెండాలు కట్టాలి, జైలు కొట్టాలి. ఈనాడు ఆ నాయకుడు కార్యక్రమం చేయాలంటే అహర్నిశలు కృషి చేసి తిండి తిప్పలు లేకుండా నిద్రలేని రాత్రులు గడిపినటువంటి కార్యకర్తలు ఎంతో బాధ అనుభవిస్తున్నారు. ఇంట్లో గిన్నెలు కొట్లాడుతుంటాయి, చెప్పులు గట్టుంటాయి, పిల్లల జీవితాలు చక్కగా ఉంటాయి, స్కూళ్ళకు కూడా పంపించేటటువంటి ఆర్థిక స్తోమత లేనటువంటి నిరుపేద కార్యకర్తలు నాయకుడిని నమ్ముకొని ఎన్నో ఆశలు పెట్టుకొని నాయకుడు గెలిస్తే మా జీవితాలు మారుతాయి, మా పిల్లల బతుకులు మారుతాయి అని చెప్పేసి ఎంతో ఆశతో ఉంటే ఈనాడు ఆ దొంగ నాయకుడు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. సో కార్యకర్తలారా ఆలోచించండి, మీ బతుకులు మీ స్వయంగా మీరు మీ కాళ్ళ మీద నిలబడండి. దొంగ నాయకులకి మాత్రం కార్యకర్తలందరూ ఏకమై ఆ నాయకుడికి బుద్ధి చెప్పాలి. కార్యకర్తలు లేనిది ఏ నాయకుడు పైకి రాలేదు, కార్యకర్తలు లేనిది ఏ నాయకుడు గద్ద మీద కూర్చోలేడు, కార్యకర్తలు లేనిది ఏ కార్యక్రమం జరగదు. కార్యకర్తలారా మీరే హీరోలు, మీరే ఆలోచించుకోండి, చైతన్యవంతంగా దొంగ నాయకులకు బుద్ధి చెప్పండి.